అందరికీ నమస్కారం అండి. ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరం హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా మార్నింగ్ అంతా జాబు, తర్వాత యూట్యూబ్ నా ప్యాషన్ కొలిది. ఈ రెండు చాలా బిజీగా చేయడం వల్ల మా బాబుకి మంచి హెల్దీ ఫుడ్ పెట్టలేకపోతున్నా అని చాలా బాధపడ్డాను. మా కొలీగ్స్లో కొంతమంది అనకాపల్లి బెల్లం రుచులు ఆర్గానిక్ బెల్లంతో తయారు చేస్తారు, చాలా బాగుంటాయి, ట్రై చేయి అన్నారండి. సో నేను కూడా సుజాత గారికి ఫోన్ చేసేసి ఒక 6 రకాల లడ్డూలు చెప్పాను. అవి పార్సిల్లో మనకి అనకాపల్లి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చాయి, ప్యూర్ ఆర్గానిక్ బెల్లంతో చేస్తారంట, నేతిని వాడతారంట. లడ్డూలు అంటే మనకి ఎక్కువ నెయ్యి కూడా పడుతుంది. అసలు అవన్నీ ఎలా ఉన్నావన్నది ఓపెన్ చేసి మనం ఒకసారి చూసేద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తెప్పించిన 6 రకాల లడ్డూలు. కొబ్బరి లడ్డు కావచ్చు, రాగి లడ్డు, బయోటిన్ లడ్డు, హెమోగ్లోబిన్ లడ్డు అంట. అసలు చూడండి ఎంత బాగుందో, పేరులోనే అంటే బ్లడ్ పట్టేస్తుంది అనమాట. మినప లడ్లు, అలాగే కొబ్బరి లడ్లు, అన్ని రకాల లడ్లు వచ్చాయి. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, ప్యాకింగ్ అంతా చాలా బాగుంది. క్వాలిటీ నెంబర్ ఇంటర్నేషనల్ ఆగ్రో ఫుడ్స్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళు చక్కటి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫుడ్ని సప్లై చేస్తున్నారు. అలా కాకుండా కింద చూడండి, మనకి ఇక్కడ FSSAI సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫుడ్ అండ్ హెల్త్ వాళ్ళ చెకింగ్ కూడా ఇది కంప్లీట్ అయినట్టుంది. ISO కూడా సర్టిఫైడ్ చేసిందన్నమాట. ఇంత మంచి ఫుడ్ మన దాకా వచ్చింది కదా, ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉన్నాయో చెప్తా. మనం తెప్పించుకున్నవి కొబ్బరి లడ్డు, రాగి లడ్డు, బయోటిన్ లడ్డు, అంటే హెల్త్ మన హెయిర్ గ్రోత్కి వాటికి సంబంధించి బాగుంటుంది అన్నమాట. ఇది హెమోగ్లోబిన్ లడ్డు, అంటే రక్తం బాగా పడుతుంది అన్నమాట. ఇది సున్నుండ, మినప సున్నుండ. ఇది వచ్చేసి జొన్న లడ్డు. సుజాత గారు మంచి మోటివ్తో పెట్టారండి, అనకాపల్లి బెల్లం రుచులు. నేను రప్పించుకున్నాను శాంపుల్కి ఒక 6 రకాల లడ్డూలు, చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు గనక ఖచ్చితంగా ఇంట్లో పిల్లలుండి లేదా ఈ సమ్మర్కి చక్కటి స్నాక్స్ మన పిల్లలకి పెట్టాలనుకున్నాం, ఒక్కసారి ట్రై చేయండి. మంచి ఫీడ్బ్యాక్ అయితే చాలామంది ఇచ్చున్నారు. నేను ఆ ఫీడ్బ్యాక్ని చూసే వెళ్ళాను అనకాపల్లి బెల్లం రుచులకి. చక్కటి ఆర్గానిక్ బెల్లంతో నేతితో చేసిన లడ్లు మీకు మీ ఫ్యామిలీకి కూడా మంచి హెల్దీ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.